పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన కాక. నిన్నటి దినాన్న యోబు గ్రంథము 34వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథం 35వ అధ్యాయం చదువుకున్నాం. మరియు ఎలీహు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే, ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకొనుచున్నావా? నీతోనూ నీతో కూడానున్న నీ సహవాసులతోనూ నేను వాదమాడెదను. ఆకాశం వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడుము. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీవు నీతిమంతుడివైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనా తీసుకొనునా? నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును. అనేకులు బలాత్కారము చేయుట వలన జనులు కేకలు వేయుదురు. బలవంతులు భుజబలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునే వారెవరూ లేరు. కాగా వారు దుష్టులై మనుషుల గర్వమును బట్టి మొర్రపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుట లేదు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవినబెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటే ఉన్నది. ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలను. ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దూర అహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను నిర్వేతముగా యోబు మాటలాడి ఉన్నాడు. తెలివిలేకయ్యే మాటలను విస్తరింపచేసి ఉన్నాడు. ఇంకా యోబు గ్రంథము 35వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న యోబు గ్రంథము 36వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.